రైట్. ఏషియాన్ కంట్రీస్ యొక్క ట్రిక్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏషియాన్ అంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు. అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు. ఇది ఏ సంవత్సరంలో ఫామ్ అయిందంటే ఆగస్ట్ 8, 1967. ఇక్కడ వచ్చిన లాజిక్ చెప్తాను. ఆగస్ట్ 8 అంటే క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయిన ఆగస్ట్ 8, 1942కి స్టార్ట్ అవుతుంది. ఈ 1967 ఎట్లా ఇంపార్టెంట్ ఎట్లా అంటే 1967లోనేమో ఏషియాన్ ఫామ్ అయింది. 1968లోనేమో పర్ఫెక్ట్గా గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియాలో స్టార్ట్ అయి ఉండే. 1969 తెలంగాణ ఉద్యమం తెలిసిన విషయమే. ఇక్కడ ఏషియాన్ యొక్క ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇండోనేషియాలోని జకార్తాలో ఉన్నాయి. ఇండోనేషియా జకార్తా, ఇది ఇంపార్టెంట్. దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే కావో టిమ్ హార్న్. కావో టిమ్ హార్న్. ఈ ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టీవీ క్లిప్ ఎంఎంబిఎస్ అని గుర్తుపెట్టుకోండి. టీవీ క్లిప్ ఎంఎంబిఎస్. అక్కడైతేనేమో బిమ్స్టెక్లో ఎంబీబీఎస్ వచ్చింది, ఇక్కడనేమో ఎంఎంబిఎస్ వచ్చింది. కంట్రీస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చూడండి. టీ అంటేనేమో థైలాండు, వి అంటే వియత్నాము, సి అంటే కంబోడియా లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అంగ్వార్ కోట్ ఇక్కడే ఉంది. ఎల్ అంటే లావోసు, ఐ అంటే ఇండోనేషియాలోనే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి. పి అంటే ఫిలిప్పైన్స్, ఎం అంటే మయన్మార్, ఇంకో ఎం అంటే మలేషియా. బి అంటేనేమో బ్రునై, ఎస్ అంటేనేమో సింగపూర్. అంటే మనకు దగ్గరలో కంట్రీస్ కూడా ఏవి లేవు, గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మలేషియా, ఎం అంటే మయన్మార్, బి అంటే బ్రునై, ఎస్ అంటే సింగపూర్.